పావురాల నష్టం జరుగుతాయి అంటే ప్రజలకి. అయితే ఇక్కడ ఏంటంటే ఈ ఇందాక నేను చెప్పిన రాక్ పీజియన్ ఏది ఉందో ఆ రాక్ పీజియన్ యొక్క డిసెండెంట్స్ అన్నట్టు ఇవన్నీ మన దగ్గర ఉన్నటువంటివి, వీటిని మనం పెంచుతున్నాం. ఈ పెంచడం వల్ల ఇప్పుడు ఇక్కడ సమస్య ఏంటంటే, సరే ఏదైనా కూడా ప్రకృతిలో ఏ జీవైనా ఏ జాతి అయినా దాని మనుగడ అనేది సహజ సిద్ధంగా జరగాలి. ఓకే, సహజ సిద్ధంగా అంటే దాంట్లో అవి పెరగడం కానీ, అది పుట్టడం కానీ, పెరగడం కానీ, చనిపోవడం కానీ ఇలాంటి జరగాలి. కానీ ఇక్కడికి వచ్చేసరికి పావురాల విషయంలో ఏమైందంటే, మనం వాటిని ప్రత్యేకంగా చూసి వాటిని మనం పెంచడము, వాటికి ఆహారం అందించడం ఇలా చేస్తున్నాం. అలాగే దానికి నేచురల్ ప్రిడేటర్ లేకుండా పోయింది. అంటే ఇప్పుడు ఏ జాతి అయినా కూడా ఇంకొక జాతి దానిని చంపి తినడమో, దాని యొక్క జనాభాని రెగ్యులేట్ చేయడం ఇలా జరుగుతుంటది. ఇక్కడికి వచ్చేసరికి ఇది లేదు. ఒకటి మనం ఆహారం ఇస్తున్నాము, దానికి కష్టపడే అవకాశం లేదు, కష్టపడాల్సిన అవసరం లేదు, అది దాని యొక్క సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. రెండవది, దానికి నేచురల్ ప్రెడేటర్ లేదు. ఇప్పుడు వేరే ఏదైనా ఉన్నాయనుకోండి, కోళ్ళు ఉన్నాయనుకోండి, పిల్లులు పట్టుకొని తింటాయి. అడవిలో ఉన్నాయనుకోండి, జింక ఉందనుకోండి, పులియో లేకపోతే కుక్కలో చిరుతపులో ఏదో పట్టుకొని తినేస్తుంది. ఆటోమేటిక్గా సహజంగా వాటి యొక్క జనాభాలో నియంత్రణ జరుగుతుంది. ఇక్కడ జరగట్లేదు. జరగకపోవడం వల్ల తామరతంపరగా వాటి యొక్క సంఖ్య ఉండాల్సిన దానికంటే సహజమైనటువంటి ప్రకృతి సహజంగా కాకుండా మేనీఫోల్డ్ పెరిగిపోయింది. పావురాలు మరి గద్దను చూసి పరిగెడతాయి కదా, పారిపోతుంటాయి కదా. కానీ గద్దలు ఎన్ని ఉన్నాయి? చాలా తక్కువ ఉన్నాయి. చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయి. కానీ వీటి పెరిగేటువంటి రేటు దాన్ని నియంత్రించేటువంటి రేటుకి మధ్యలో అసలు పొంతన లేకుండా పోయింది. అంటే పావురాలు పెంచితే నష్టం జరుగుతుందా? అయితే సరే, ఇప్పుడు నేను అక్కడికి వస్తాను. ఇప్పుడు దీనిపైన కొన్ని రిపోర్ట్స్ కూడా ఉన్నాయి, మీరు కూడా చెక్ చేసుకోవచ్చు, ఎవరైనా చెక్ చేసుకోవచ్చు. వీటి వలన ఏంటంటే, మీరు ఇందాక అన్నారు కదా, వాటి యొక్క రెట్ట అంటే ఫీకల్ మ్యాటర్ ఏదైతే ఉందో అది ఒక సంవత్సరంలో ఒక్కొక్క పావురం నుండి కొన్ని కిలోలు అక్యుములేట్ అవుతుంది. ఓకే, అది అలాగే ఇప్పుడు మన కాంక్రీట్ ఇళ్ళు కదా, ఇవన్నీ కూడా ఎక్కడో అన్ని చోట్ల పెట్టేస్తుంటాయి. అవి దాన్ని మనం కొన్ని చోట్ల మనం శుభ్రం చేయడానికి కూడా వీలు కాదు, కొన్ని మనం సాధ్యం కాదు మనకి. అవి రకరకాల బ్యాక్టీరియాకి, వైరస్కి, లేకపోతే ఇంకా మైక్రోబ్స్కి అవి పెరగడానికి ఆస్కారం కల్పిస్తాయి. పెరగడం వలన అది అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతం అంతా పొల్యూట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దాని నుండి అది గాలిలో కలిసి లేకపోతే ఇతర మార్గాల ద్వారా మనకు చేరి కొన్ని ఈ శ్వాసకోశ సంబంధమైన సమస్యలు అయితే వస్తున్నాయి. క్యాన్సర్ లాంటిది కాదు కానీ శ్వాసకోశ సమస్యలు వస్తున్నాయి, వచ్చాయి. అది నిర్ధారణ కూడా అయిందనమాట. ఎలర్జీ కూడా వస్తుందంటారు వాస్తవం అంటే? ఎస్, అయి ఉండొచ్చు. కానీ ఈ ఉబ్బసం లేకపోతే వీటికి సంబంధించి బ్రీత్ సంబంధించి మాత్రం కొన్ని ఇష్యూస్ వచ్చాయి దాని వల్ల. మరి వాటిని పెంచకుండా ఏం చేయాలండి అసలు? వస్తుంటాయి. ఎస్, వాటికి మనం ఏంటి ఫీడింగ్ అనేటువంటిది ఇవ్వకూడదు, అవసరం లేదు. ఫీడింగ్ ఇవ్వకపోయినా వచ్చి ఉంటాయి. ఆ కిటికీలను చూడగానే కొంతమంది ఆడవాళ్ళు అయ్యో పాపం అని దానికి పెడతారు. పాపం ఏం లేదు అక్కడ. అదేంటంటే నేచురల్ గా బతకాలి. అది నేచురల్ గా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోతుల విషయమే అనుకోండి. కోతులు ఏంటి, వాటికి కూడా మనం ఫ్రీగా ఫుడ్ సప్లై చేసేస్తున్నాం. అదే మీరు అడవిలో ఉన్నటువంటి కోత అయితే అట్లీస్ట్ 5 to 6 hours అది ఆహారం కోసం కష్టపడుతుంది. సో దాని వలన ఆ టైం దానికి అక్కడ ఆ టైం స్పెండ్ అయిపోతుంది. అట్లనే దానికి అదే సంపాదించుకుంటుంది. దాని జనాభా నియంత్రణ కూడా ఆ లెవెల్లో ఉంటుంది అనమాట. అంతేకాదు దాన్ని చంపేటువంటి తినేటువంటివి ఇతర ప్రిడేటర్స్ కూడా దానికి ఉన్నాయి అక్కడ. సేమ్ అనాలజీ మనం దీన్ని ఇక్కడ జస్ట్ కంపేర్ చేస్తే ఇక్కడ జరిగేటువంటిది కూడా అదే అనమాట. పావురం ఆహారం ఏంటండి? ఏదైనా తినొచ్చు అంటే దాన్ని వేటాడుకుని తినేది లేదు. అవి అలాంటిది ఏం లేదు. కానీ మామూలుగా ఇవి గింజలు తినేస్తాడు. సీడ్స్, ఏమైనా సీడ్స్ ఉంటే వాటిని తింటాయి. అంటే చాలా సీడ్స్ తినేటువంటి, ఇప్పుడు పిచ్చుక ఉందనుకోండి, అవి కూడా సీడ్స్ ఎక్కువగా తినేటువంటివి. కొన్ని ఆమ్నివోరస్ కూడా ఉంటాయి, కొన్ని జాతులు. అండ్ ఆమ్నివోరస్ అంటే అన్ని తినేస్తాయి, అన్ని రకాలు. కానీ కొంతమంది పావురాలని అదే పనిగా పెంచుతుంటారు. అంటే మనకేంటంటే కొన్ని మానవ పరిణామ క్రమంలో కొన్ని జాతులను మనం డొమెస్టికేట్ చేసుకున్నాం కదా, మచ్చిక చేసుకున్నాం. మచ్చిక చేసుకున్నటువంటి వాటిలో గుర్రము, కుక్క, ఆవులు, గేదెలు, పావురాలు కూడా వచ్చేసినాయి. పావురాలని ఇది వరకు మనం మెసెంజర్స్ కూడా ఉపయోగించేవాళ్ళం. వార్తలు తీసుకెళ్ళడం అదంతా చేసేది కరెక్టే అదంతా. కానీ ఇప్పుడు అప్పుడున్నటువంటి జనాభా ఇప్పుడు పోల్చినప్పుడు చూసినప్పుడు మాత్రం దీని వలన చాలా సమస్యలు వస్తున్నాయి. అంతేకాదు కొన్ని అప్పుడప్పుడు యాక్సిడెంట్స్ కూడా అవుతున్నాయి వీటి వల్ల. ఒకేసారి టక్న రావడం, ఆ పోయేటువంటి స్పీడింగ్ వెహికల్ అది కింద పడి. వాటిని నిర్మూలించాలంటే ఏం చేయాలంటే? నిర్మూలన ఏం లేదు సార్. ఇప్పుడు మనం వాటికి
అనవసరంగా ఫీడింగ్ అనేటువంటిది బంద్ పెడితే ఆటోమేటిక్గా వాటి జనాభా కంట్రోల్కి వచ్చేస్తుంది అంతే. ఇక వాటిని ప్రత్యేకంగా మళ్ళీ మనం ఇప్పుడు కోతుల్ని ఎట్లా అనంటే కోతులకు కొన్ని రకాల ఉన్నాయి, ఇది కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వాటికి కూడా చేస్తున్నారు. అలాగే మనం ఇష్టం వచ్చినట్టు ఆహారం ఇవ్వడము, ఏదో భక్తితోటి మనం చేయడము, సరే అది మనకు విశ్వాసాలు ఉంటే ఉండొచ్చులేండి, కానీ దాని యొక్క ఫలితాలు మరి ఇట్లా ఉన్నాయి కదా. అంటే పావురాలు పెంచడం వల్ల అనర్థాలు వస్తాయి. తప్పకుండా ఇవన్నీ ప్రూవ్ అయిపోయినాయి. ముంబై లాంటి ప్లేసెస్ లో కేసెస్ కూడా నమోదైనాయి దీనికి సంబంధించి. అలర్జీ వచ్చేసి ఇట్లా ప్రాబ్లం. ఎస్, అంటే ఎవరైతే అందరి విషయంలో కాదు, ఇప్పుడు మరి అందరికి వస్తున్నాయా అంటే లేదు, కానీ కొంతమంది సెన్సిటివ్ ఉంటుంది వాళ్లకు ఆ స్పోర్స్ అవి కొన్ని గాలిలో తేలేటువంటివి అవి లోపలికి పోవడం వలన, వేరే కారణాల వలన లోపలికి పోవడం వలన వాళ్ళు ఈ సమస్యకు గురవుతారు.